హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మౌర్య సామ్రాజ్యం గురించి, సో అందులో ఉన్న రాజులు రాజ్యాలు ఏ విధంగా పరిపాలించారు, సో వాటి గురించి మొత్తం తెలుసుకుందాం. ఓకే. సో మౌర్య సామ్రాజ్యం, అసలు ఒక మౌర్య సామ్రాజ్యం ఉండే అని మనకు ఎవిడెన్స్ ఏంటి అంటే మూలాలు సోర్సెస్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ వచ్చేసి కౌటిల్యుని అర్థశాస్త్రం ఫ్రెండ్స్. సో ఈ బుక్ మెన్షన్ చేస్తుంది మనకు మౌర్య సామ్రాజ్యం ఉండే అని. సో వాటి యొక్క రూలింగ్ ఎలా ఉండే అంటే మౌర్య సామ్రాజ్యంలో పరిపాలన విధానం ఏ విధంగా ఉండే, రాష్ట్ర విధానాలు ఏ విధంగా వివరించబడ్డాయి అనే మొత్తం కౌటిల్యుని అర్థశాస్త్రం తెలుపుతుంది. ఓకే. సో ఈ కౌటిల్యుడు అంటే ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్య యొక్క సమకాలికుడు. అంటే సేమ్ అంటే ఇద్దరు కూడా ఒకే టైంలో ఉన్నారు. అంటే మీరు మేము ఎలా అంటే నువ్వు నేను ఒకే సమకాలికులం అంటే 21st సెంచరీ వాళ్ళం మనం అందరం. సో అలా అన్నమాట. సో వీళ్ళంతా కూడా సమకాలికులు. అండ్ చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్య సహాయంతోనే మౌర్య డైనస్టీని స్థాపించాలని చెప్పబడుతుంది. ఓకే. సో ఇంకో బుక్ ఉంటుంది విశాఖదత్తుని యొక్క ముద్ర రాక్షసం అని. ఓకే. విశాఖదత్తుడు అతను రచించిన బుక్ ముద్ర రాక్షసం. సో ఇదొక సంస్కృత బుక్ అంటే సంస్కృత నాటకం. సో ఈ నాటకంలో ఏం చెప్పబడుతుందంటే చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులానికి చెందినవాడు అంటే శూద్రుడు అని చెప్పబడుతుంది. ఓకే. అండ్ ఇంకో థియరీ ఏముందంటే మౌర్య సామ్రాజ్యంలో నెమళ్ళు అంటే మౌర్యాస్ ఎక్కువ ఉండడం వల్ల దానికి మౌర్య సామ్రాజ్యం అని పేరు వచ్చిందని కూడా చెప్పబడుతుంది. ఓకే. శీల కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ బుక్లో భారతదేశం యొక్క చక్రవర్తి అయిన చంద్రగుప్త మౌర్యుడు అసలు అతను అధికారంలో ఏ విధంగా వచ్చాడు అనేది చెప్పబడుతుంది అన్నమాట. ఓకే. సో విశాఖదత్తుని రాసిన బుక్లో ఏముంది, చంద్రగుప్త మౌర్యుడు అసలు ఆయన యొక్క కింగ్డమ్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశాడు అంటే ఏ విధంగా స్థాపించాడు అనేది ఈ విశాఖదత్తుని ముద్ర రాక్షసం చెప్తుంది అన్నమాట. ఓకే. సో ఈ బుక్స్ మాత్రమే కాకుండా బౌద్ధ సాహిత్యంలో ఉన్న కొన్ని బుక్స్లో కూడా మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా ఉండేది అని కొన్ని బుక్లు కూడా చెప్పబడింది. అందులో జాతక కథలు, దీపవంశ, మహావంశ, దివ్యవదన ఇవి కూడా ఉన్నాయి. ఓకే. సో ఈ దివ్యవదనలో ఒక మెయిన్ టాపిక్ చెప్పబడింది. అదేంటంటే కింగ్ అశోకుడు తన 99 మంది సోదరులను చంపి కింగ్ అయ్యాడని అంటే త్రోణించేశాడని అంటే సింహాసనం అధిష్ఠించాడని చెప్పబడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇండికా. ఈ బుక్ అయితే పేరు చాలా మంది వినే ఉంటాం. సో బుక్ రాసింది మెగాస్థనీస్. ఓకే. సో ఈ మెగాస్థనీస్ ఎందుకు వచ్చాడంటే చంద్రగుప్త మౌర్యుడు సెలిసిడ్ డైనాసిటీ అనే ఒక డైనాసిటీని ఓడించి ఆ రాజు యొక్క కూతురు చేసుకుంటాడు. సో ఆ రాజు కూతురుని తెచ్చుకునేటప్పుడు ఆ రాజు మెగాస్థనీస్ని కూడా పంపుతాడు అన్నమాట. సో దాని గురించి ఇంకా ముందుంది, ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే. ఓకే. సో ఈ మెగాస్థనీస్ రాసిన ఇండికా బుక్లు ఏంటంటే పాలన ఏ విధంగా సాగిందో పూర్తి వివరాలు ఇందులో చెప్పబడ్డాయి. సో మౌర్యన్ పాలన ఏ విధంగా ఉండేది అనేది ఈ బుక్లో క్లియర్గా చెప్పబడిందట. నెక్స్ట్, సో చంద్రగుప్త మౌర్యుని యొక్క కాలానికి చెందిన నిర్మాణాలు బులందీబాగ్, కుమ్రహార్ ప్రాంతాలలో లభించాయి. సో ఇక్కడ ప్రజెంట్ మన ఇండియాలోని పంజాబ్, దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ బార్డర్స్ ఏరియాలో ఈ బులంద్ బాగ్ ఉంటుంది అండ్ కుమ్రహార్ ఉంటుంది. సో ఈ బార్డర్స్లో చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి చెక్క నిర్మాణం అంటే అప్పటి కాలం అంటే ఇది నియర్లీ ఎంత 320 BC నుంచి 299 BC వరకు, 320 BC నుంచి 299 BC వరకు అంటే ఒక 20 years గ్యాప్ కదా. అంటే ఆ కాలంలో మోస్ట్లీ చెక్క నిర్మాణాలే ఉన్నది కాబట్టి ఆ టైంలో ఉన్న చెక్క నిర్మాణాలు అది కూడా చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన నిర్మాణాలు కొన్ని ఎస్కవేషన్లో దొరికినాయి అన్నమాట. సో దాన్ని ఎస్కవేషన్ చేసింది అంటే వాటిని త్రవ్వి తీసినది ఎవరంటే ఎలిఏ వార్డెల్. ఎవరు? ఎలిఏ వార్డెల్ ఒక ఆర్కియలాజికల్ సర్వే శాస్త్రవేత్త అన్నమాట, అట్లా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఇది మన మౌర్యన్ ఎంపైర్
అంటే మరీ ఇంత పెద్దగా అంటే మోస్ట్లీ ఇంతవరకు టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ చేశారు అన్నట్ల. అంటే వాళ్ళ రాజ్యాన్ని ఇంతవరకు విస్తరించారు, మోస్ట్లీ ఇంతవరకు విస్తరించారు అంటే అర్థం. ఓకే, సో అప్పుడు అంతా ఉన్నప్పుడు మన దక్షిణ భాగంలో ఎవరెవరు అంటే మోస్ట్లీ చిన్న చిన్న డైనాసిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఇవి 3, చోళ, చేర, పాండ్య, ఇవి 3 ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఉత్తర భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో ఎవరు ఉన్నట్టు ఇక్కడ సెలిసస్ డైనాసిటీ ఉన్నది. ఈ సెలిసస్ డైనాసిటీ ఎవరంటే అలెగ్జాండర్ యొక్క వన్ ఆఫ్ ది సేనాది ఈ సెలిసస్ డైనాసిటీని స్థాపిస్తాడు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ సో మౌర్య వంశం స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. సో ఈయన మౌర్య వంశ స్థాపకుడు. ఓకే, నెక్స్ట్ సో ఇతను ఎవరు? నంద వంశానికి, అంటే ఈ మౌర్య వంశానికి ఉన్న ముందు ఆ ప్రాంతంలో ఉన్న నంద వంశానికి చెందిన చివరి రాజైన ధనానందుని కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు. సో ఇవి 3 కూడా ఒక వ్యక్తి పేరు. మన కౌటిల్యుని అర్థశాస్త్రం అంటాం కదా, సో అతని ఇంకో పేరు చాణక్యుడు, ఇంకో పేరు కూడా ఉన్నది విష్ణుగుప్తుడు. ఓకేనా, సో ఇతని సహాయంతో 322 BCలో ధనానందుని ఓడించి అధిష్టానం సంపాదించినట్లు కౌటిల్య అర్థశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ సో అలెగ్జాండర్ ది గ్రేట్ సేనాధిపతి అయిన సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. ఓకే, మనం ఇంకా ముందు చూసినాం కదా. సో ఇక్కడ సెల్యూసిడ్ డైనాసిటీ ఉంది కదా. సో ఈ సెల్యూసిడ్ డైనాసిటీలో అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క సేనాధిపతి సెల్యూసిడ్ డైనాసిటీ స్థాపించిన సెల్యూకస్. సో ఇతని కూడా ఎవరు? మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు. ఇతని కుమారుడు వచ్చేసి బిందుసారుడు. జాగ్రత్త చూడండి, ఇది బింబిసారుడు కాదు, బిందుసారుడు. ఓకే, సో ఆయన ఇతను ఏం చేసాడు? ధాన్య నిల్వల కోసం కోష్టాగారం యొక్క శాఖను కూడా స్థాపించాడు. ఓకే, నెక్స్ట్ సో సెల్యూకస్ నికేటర్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సెల్యూకస్ నికేటర్ని ఓడించాడు కదా ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడు. సో అసలు సెల్యూకస్ నికేటర్ ఎవరంటే ఇతను సెల్యూసిడ్ వంశాన్ని స్థాపించాడు. ఇది మాసిడోనియా గ్రీక్ అంటే అలెగ్జాండర్ కదా. సో మాసిడోనియా గ్రీక్ వంశానికి చెందిన వ్యక్తి ఇతను భారత ఉపఖండం వాయవ్య ప్రాంతంను పాలించాడు. ఓకే, ఇది మన వాయవ్య ప్రాంతం. ఓకే, నెక్స్ట్ సో మొగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ రాజ్యసభలో ఉండేవాడు. ఎందుకు వచ్చిందంటే చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ను ఓడించిన తర్వాత ఈ సెల్యూకస్ నికేటర్ యొక్క కుమార్తె అయిన హెలెనా, ఈ హెలెనాను పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడు. సో పెళ్లి చేసుకున్నందుకు ఆమె అంటే పంపించిన తర్వాత సో ఈ మొగస్తనీస్ను కూడా ఈ సెల్యూకస్ నికేటర్ పంపుతాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి నా కూతుర్ని కూడా కొంచెం అప్పటికప్పుడు బాగా చూసుకో బాబు అన్నట్లా పంపుతాడు. అండ్ ఇక్కడ ఇట్లా వెళ్ళి నేను మొగస్తనీస్ అక్కడ ఉన్న కంటెంపరీ ఏమేమి జరుగుతాయని మొత్తం ఒక బుక్గా రాస్తారు. ఆ బుక్ పేరే మనం ఇప్పుడు చదువుతున్న ఇండికా. ఓకే, ఇండికా బుక్ రాస్తాం. నెక్స్ట్ బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకు. సో చంద్రగుప్త మౌర్యుడు గురించి ఏమైనా చెప్పేది ఉన్నాయంటే సో చంద్రగుప్త మౌర్యుడు జైనిజంని ఫాలో అవుతాడు. దాని తర్వాత భద్రబాహుతోని శ్రావణ బెలంలో వెళ్ళి అక్కడ సల్లేఖన వ్రతం చేసి చనిపోతాడు. సో ఇదంతా చైనా చాప్టర్లో మనం చదువుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే నేను ఇక్కడ పిన్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ బిందుసారుడు. సో బిందుసారుడు తల్లి ఎవరు? దుర్ధర. మరి అంటే ఇక్కడైతే హెలెన్ పెళ్లి చేసుకోడు, ఇక్కడ దుర్ధర అంటే అప్పటి రాజులు చాలా మంది పెళ్లి చేసుకునేవారు కదా. సో ఎవరెవరు వాళ్ళని కొంచెం చాలా కష్టమవుతుంది, బట్ కొందరు అయితే గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, సో బిందుసారుడు తల్లి దుర్ధర. సో ఇతన్ని గ్రీకులు అమిత్రోక్రేట్స్ అని పిలిచారు. ఏమని పిలిచారు? అమిత్రోక్రేట్స్ అంటే ఏంటంటే శత్రువులను నాశనం చేసేవాడు అని అర్థం వస్తుంది. ఓకే, అమిత్రో ఇంగ్లీష్లో కూడా అమి అంటే ఫ్రెండ్ అని వస్తుంది కదా, అమి అంటే ఎనిమి వస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో అమి అంటే ఎనిమి అని వస్తుంది.
సో మిత్రక్రియడ అంటే శత్రువుల నాశనం చూసేవాడు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇతను ఏం చేశాడు, సిరియా రాజైన యాంటీయోకస్ వన్ నుండి మధురమైన ద్రాక్ష రసం, ఎండిన అత్తి పండ్లు మరియు ఒక తత్వవేత్తను కోరాడు. అంటే అప్పట్లో రాజులు రాజ్యం ఏమైనా తక్కువైతే వేరే రాజ్యం నుంచి ఎట్లా అడగడం, మన రాజ్యంలో ఏమైనా ఎక్కువ ఉన్న వాటిని వేరే రాజ్యంకు అంటే లేని రాజ్యాలకు అలా ఇవ్వడం, సో అలా చేసుకునేవాళ్ళు. సో అట్లా మన రాజు కూడా అంటే బిందుసారుడు కూడా సిరియా రాజుని అడిగింది, ఏమన్నా కొంచెం ద్రాక్ష రసం పంపు మత్తు కోసం అని. ఎండిన అత్తి పండ్లు, అత్తి పండ్లు అంటే అంత క్లారిటీ లేదు, అండ్ మరి కొంచెం తత్వవేత్తను కూడా పంపాలి సిరియా రాజును బిందుసారి కోరుకుంటాడు. బట్ ఆయన ఆ సిరియా రాజు మాత్రం ద్రాక్షరసం ఎత్తి పనులు పంపుతారు, బట్ తత్వవేత్తను మాత్రం ఓకే, నెక్స్ట్ సో బిందుసారుడిని 2 సముద్రాల మధ్యన ఉన్న ప్రాంతాన్ని జయించిన వాడుగా ప్రసిద్ధి. 2 ప్రాంతాల మధ్యన ఉన్న ప్రాంతాన్ని జయించిన వాడుగా ప్రసిద్ధి. సో 2 సముద్రాలు అంటే ఇది అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్. అంటే దక్షిణ భారతదేశాన్ని కూడా తను పాలించాడు అన్నట్టు ప్రసిద్ధి. అంటే ఆ ప్రాంతాన్ని కూడా జయించాడు అన్నమాట ఇతను. ఓకే, నెక్స్ట్ ఇతను అజీవికుల్ని ఆశ్రయించాడు. సో అజీవికులు అంటే ఎక్కడ వస్తారు, మనం అజీవికుల గురించి ఎక్కడ నేర్చుకున్నాం, జైన మతంలో వర్ధమాన మహావీరులతో అతనితో పాటు బయటికి వెళ్ళి ఒక కొత్త సెక్షన్ స్థాపించాడు, అదే అజీవిక సెక్ట్ అని. దాన్ని స్థాపించింది మక్కల గోశాల అని మనం చదువుకున్నాం కదా. సో అతని వాళ్ళకు ఆశ్రయం కల్పించాడు ఇతను. నెక్స్ట్ సో గ్రీకు రాయబారి డమాస్కస్ కూడా ఇతని కోర్టును సందర్శించాడు. ఎవరు, డమాస్కస్. నెక్స్ట్ ఇతని బిందుసారుడు అంటే మన కింగ్ అశోక ది గ్రేట్. ఓకే, సో అశోక ది గ్రేట్ మంత్రి రాధాగుప్తుని సాయంతో సింహాసనం అధిష్ఠించాడు. ఓకే, ఇతను ఎవరు, మంత్రి రాధాగుప్తుని సాయంతో సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్ పట్టాభిషేకం తర్వాత 8 సంవత్సరాల్లో 261 BCలో కళింగ యుద్ధం చేశాడు. ఇది మెయిన్. ఎన్ని సంవత్సరాలు, జస్ట్ రాజు అయిన ఆ 8 సంవత్సరాలకే 261 BC సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు. ఓకే, కళింగ అంటే ప్రజెంట్ మన ఒడిస్సా అన్నమాట. అక్కడ ఉన్న రాజుతోని యుద్ధం చేశాడు, కళింగ రాజుతో. సో దాని తర్వాత అక్కడ ఉన్న రక్తపాతానికి చెల్లించి ఆ కళింగ యుద్ధం తర్వాత భౌతిక విజయం అంటే భేరీ కోశ అంటే యుద్ధాలు చేసి విజయం సాధించడం కన్నా ధర్మంగా విజయం సాధించడం అంటే మంచిగా మాట్లాడి కలిసి అన్ని చేసుకోవడం బెటర్ అన్నట్లు. సో భేరీ ఘోష నుంచి ధమ్మ ఘోష అంటే భౌతిక విజయం నుంచి ధర్మ విజయానికి మారాడన్నమాట. దాని తర్వాత బౌద్ధ వ్యాప్తికి చేయడానికి తమ కుమార్తెలు మహేంద్ర సంఘమిత్రులను శల్యానికి పంపింది. అంటే ఎప్పుడైతే తను ఈ రక్తపతనాన్ని వదిలేసి బుద్ధిజాన్ని స్వీకరించిందో దాని తర్వాత మొత్తం పీస్. సో అలా అనుకుంటుండు తన కూతురు కొడుకులను ఎవరు మహేంద్ర అండ్ సంఘమిత్రులను శ్రీలంకకు వెళ్ళి బౌద్ధ మత ప్రచారానికి వాళ్ళకు పంపించాడు. ఓకే, సో అశోకుని గురించి మనం మెయిన్ ఏమైనా ఉన్నాయంటే ఆయన ఒక శాసనాలు ఎడిక్ట్స్ ఉంటాయి. అతను రాళ్లపై అండ్ స్తంభాలపై చెక్కించాడు వాటిని. ఓకే, మొత్తం శిలాశాసనాలు 14 శిలాశాసనాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క శాసనంలో గరిష్టంగా 14 పంక్తులు అంటే 14 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఓకే, 14 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా అంటే 14 కన్నా ఎక్కువ ఉండాలంటే అస్సలు ఉండవు. మోస్ట్లీ 14 ఉంటాయి. మరి అన్నిట్లో 14 ఉంటాయంటే అన్నిట్లో 14 కూడా ఉండవు. మోస్ట్లీ అంటే ఏదైనా ఒక దాంట్లో లాస్ట్ వరకు అంటే ఒకటే దాంట్లో కాదు, అన్నిట్లో కలిపి మోస్ట్లీ ఏంటంటే 14 వరకు ఉంటాయి. అంతకంటే తక్కువ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, సో ఈ అశోక శాసనాలు మరి అతని అని మనకి ఎట్లా తెలిసినాయి అంటే కొన్నిట్లో అతని పేరు కూడా రాసింది. అండ్ ఈ అశోక శాసనాలు మనకు జేమ్స్ ప్రిన్స్ అనే వ్యక్తి ఫస్ట్ టైం కనుక్కున్నాడు. ఆ చదువు కూడా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు 1837 సంవత్సరం. 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్స్ అనే వ్యక్తి అశోక శాసనాలను తొలిసారి చదివి అర్థం చేసి
మనకు తెలియజేసిండు. ఆహా, ఇది అశోక శాసనాలు, ఇందులో ఈ విధంగా రాసి ఉంది అని మనకు తెలియజేసింది అన్నమాట. ఓకేనా. సో మనం చూద్దాం అసలు అశోక శాసనాలు ఏమిటి, ఎక్కడ ఉన్నాయనేది. సో ప్రధాన శిలాశాసనాలు, మేజర్ రాక్ ఎడిక్ట్స్. ప్రధాన శిలాశాసనాలు మొత్తం ఏంటంటే 14 ఉన్నాయి. ఇప్పుడు చూసినాం కదా, మొత్తం 14 ఉన్నాయి. అంటే 14 లైన్లతో ఉన్నాయి కొన్ని అన్నమాట అందులో. సో ఇది రాసే భాష ఏదంటే ప్రాకృత్, గ్రీక్, ఆరమిక్ 3 భాషలు రాసింది. ప్రాకృతి, గ్రీక్ అండ్ అరామిక్. అండ్ 4 లిపిలు. అవి ఏంటి? బ్రహ్మి, గ్రీక్, అరామిక అండ్ ఖరోష్టి. ఈ 4 లిపులని చూసింది. అండ్ 3 భాషలు. అసలు భాషకు లిపికి తేడా ఏంటంటే ఒకసారి నేను రాస్తే చూడండి. సరే, తెలుగు హిందీలో నాకు ప్రాపర్గా రాదు, హిందీ అనుకుంటున్నా. ఐ థింక్ తెలుగు ఇంతేనా? ఓకే. సో ఇది తెలుగులోనే, ఇది తెలుగునే, ఇది తెలుగు. అంటే ఇక్కడ రాసిన మన భాష ఏంటి? తెలుగు. బట్ లిపి ఫస్ట్ ఏమో తెలుగు లిపి, ఇది ఇంగ్లీష్ లిపి, ఇదేమో హిందీ లిపి, దేవనాగరి కదా. అంటే ఇలా అన్నమాట. భాష ఒక 3 భాషలు రాసి 3 భాషల్లో రాశాడు. అండ్ లిపి 4 లిపులను యూజ్ చేసింది అనమాట. ఓకే, అర్థమైంది అనుకోండి. సో మోస్ట్లీ ఆయన శాసనాలు బ్రహ్మి లిపిలో రాసించాడు. ఓకే. సో బ్రహ్మి లిపి అంటే అది కూడా చేయిస్తాడు. నెక్స్ట్, సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న శాసనాల్లో అతడు గ్రీకు అండ్ అరామిక్ భాషను యూజ్ చేసిండు. సారీ, ఆ లిపిలను యూజ్ చేసిండు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆ లిపి అర్థమవుతుంది కాబట్టి. నెక్స్ట్, వాయువ్య భారతదేశంలో ఖరోష్టి లిపిని యూజ్ చేసింది. శాసనాల్లో అశోకుడు తనను దేవానంప్రియ దాసి, అంటే దేవుడికి ప్రియమైన వ్యక్తి అని తన గురించి తను రాసుకున్నాడు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్, అశోకుని శిలాశాసనాలు లభించిన 10 ప్రదేశాలు. కాందహార్ ద్విభాషా శాసనం, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో గ్రీక్ అండ్ అరమిక్ యూజ్ చేసిండు కదా. సో కాందహార్, ఇక్కడ గ్రీకు అండ్ అరమిక్ ఈ 2 భాషలలో 2 లిపులలో రాసింది ఇక్కడ. ఓకే, కాందహార్ ద్విభాషా శాసనం, కాందహార్ గ్రీకు అరమిక్ 2 లిపులను చూసి రాసింది. నెక్స్ట్, షాబాజ్ గడి ఖరోష్టి లిపి, ఇది షాబాజ్ గడి. ఇంకేంటి? మాన్రేహా శిలాశాసనం, పాకిస్తాన్. మాన్హేరా ఇక్కడ ఉంది, ఇది మాన్సోరా. ఓకే. నెక్స్ట్, కల్సి డెహ్రాడూన్, యూపీలో డెహ్రాడూన్. నెక్స్ట్, గిర్నార్, గుజరాత్. ఈ గిర్నార్ గుజరాత్లోనే 14 పంక్తులు, అంటే 14 లైన్లు ఉన్నాయన్నమాట. సో ఇది గిర్నార్. ఓకే, చూస్తాను ఒకసారి. ఇది మన గిర్నార్ అరాకెడి, అశోకును గిర్నార్. ఓకే. సో ఇలా మొత్తం 14 లైన్లు, ఇలా 14 లైన్లు ఉన్నాయన్నమాట. అది ఇది బ్రహ్మిస్. ఓకే, చెప్పాను కదా చూపిస్తానని. ఇది బ్రహ్మిస్. మనకు అర్థం కాకపోవచ్చు కానీ సో చిన్న స్పూన్ అయితే దీన్ని అర్థం చేసుకొని చెప్పాను మనకు. ఓకే, ఇంకేంటి? సోఫారా, మహారాష్ట్ర. సోఫారా, మహారాష్ట్ర. నెక్స్ట్, ధౌలి, భువనేశ్వర్ అండ్ జౌగడ, ఒడిశా. ఈ 2 కూడా ఒడిశాలో ఉన్నాయి. ధౌలి అండ్ జయగడ, ఈ 2 ఒడిశా. నెక్స్ట్, సన్నతి, కర్ణాటక అండ్ ఎర్రగుడి, ఏపీ. ఇది సన్నతి, ఇది ఇక్కడ కర్ణాటక. ఇది
అండ్ మన తెలుగు రాష్ట్రాలు ఏదైనా ఉందంటే ఇది ఎర్రగుడి, ఇది ఏపీ. ఓకే, ఇవి మెయిన్ అంటే ఈ మేజర్ రాక్ రిడ్స్ అనమాట. ఇవి కాకుండా కొన్ని పిల్లర్స్ కూడా ఉంటాయి. సో ఈ పిల్లర్స్ ఉన్న ప్లేసెస్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఢిల్లీ తోప్రా, మీరటు, లుంబిని, లౌరియా, లౌరియా, దాని తర్వాత రాంపూర్వా అండ్ అమరావతి. ఇవి పిల్లర్ రేటింగ్స్ అన్నమాట. ఓకేనా. సో మనకు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన ఇందులో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఈ కాందహార్ ద్విభాషా శాసనం, నెక్స్ట్ కరుష్ లిపిలు ఇక్కడ ఉన్నది, గిర్నార్ ఒకటి. దాని తర్వాత మన ఏపీకి స్పెషల్ అంటే మన తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ కాబట్టి ఇది ఎర్రగుడి, కర్నూలు జిల్లా. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది ఆల్రెడీ చూసినాం కదా. సో మొత్తం 14 3 భాషలలో 4 లిపిలతో, ఎక్కువగా ఇది బ్రహ్మీ లిపిలో. సో గ్రీక్, అరమిక్, కారస్టైన్, ఇంకోటి అయితే అరామిక్. సో గ్రీక్, అరామిక్, ఖరస్టైన్, బ్రహ్మీ. ఓకే, నెక్స్ట్ శాసనాలు జనం ప్రయత్నం రాష్ట్రం. నెక్స్ట్ సో ఈ 14 శిలా శాసనాలు మొత్తం 14 మేజర్ లైన్స్ ఉన్నాము. ఆ మేజర్ 14 లైన్స్లలో మనకు కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ ఉన్నాయన్నమాట. సో అవి కొన్ని తెలుసుకోవాలి. సో అందులో ఏంటంటే మొదటిది దేని గురించి ఉంటుంది, జంతు వధను నిషేధిస్తాడు. అండ్ చెట్లను మనం చిన్నప్పుడు అంటాం కదా, ఆశప్పుడు చెట్లను నాటించాను. సో అది ఈ ఫస్ట్ శాసనంలో ఉందన్నమాట. ఓకే, మరి పండుగ సమావేశాలు మరి జంతువులను చంపడం నిషేధించాలి. అంటే సో మనం ఫెస్టివల్ చేసేటప్పుడు నార్మల్గా కోళ్ళను, మేకలను చంపుతాం కదా. సో వాటిని కూడా అతను వద్దని చెప్పిండు. అండ్ అశోకుని వంటగదిలో కూడా కేవలం 2 నెమ్మళ్ళని మరి 1 జింకను మాత్రమే చంపబడినట్లు ఈ శిలాశాసనంలో పేర్కొంది. అంటే అంతకు మించి నేను హింస చేయలేదు, మీరు కూడా ఏం చేయొద్దు అన్నట్టు అతను చెప్పిండు. ఓకేనా. సో నెక్స్ట్ 2వ శాసనంలో ఏముందంటే మనుషులు మరియు జంతువులను సేఫ్ గార్డ్లా అంటే రక్షించాలని చెప్పాడు. అండ్ దక్షిణ భారతదేశంలో చోళ, చేరా, పాండ్య రాజ్యాల గురించి కూడా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ శాసనం 4 ఏమంటే బేరి ఘోష, స్తంభ ఘోష. ఓకే, ఎప్పుడు 261 కళింగ వారి తర్వాత తను మారిపోయాడు కదా. సో దాని గురించి బేరి ఘోష నుంచి స్తంభ ఘోషకు ప్రాధాన్యత పెంచాడు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత శాసనం 8. దీంట్లో ఏముంది, అశోకుడు మొదటిసారి ధర్మయాత్ర కోసం బోధగయకు వెళ్ళి అక్కడ బోధ వృక్షం వద్ద జరిగినది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకు టాక్సెస్ కొంచెం తక్కువ చేసిండు అలాంటివన్నీ చెప్తారు కదా. సో అలా అన్నమాట. సో ఇతను ఆ ప్లేస్కు అంటే బోధగయకు వెళ్ళి నన్ను మెన్షన్ చేసే శాసనం 8th one. ఓకే, దాని తర్వాత శాసనం 13 మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటి, అశోకుడు కళింగపై విజయం సాధించినట్టు తెలిపే శాసనం 13వ శాసనం. ఓకే, సో నెక్స్ట్ శాసనం 14లో ఇంకా ఎక్కడ ఏ ప్లేసెస్లో శాసనాలు ఉన్నాయో సో వాటి గురించి ఈ 14వ లైన్లో రాసినట్టు 14వ శాసనంలో రాసినట్టు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సో ఇది మస్కీ స్టోన్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్లో అశోకుడు దేవనాంప్రియ ప్రియదాసి అని రాశాడు. ఓకే, సో ఇది ఖరోష్టి లిపి, బ్రహ్మి లిపి. సో చూడండి ఎట్లున్నది, దేవనాంప్రియ ప్రియదాసి అశోక. ఓకేనా. ఎక్కడుంది, మస్కీ, కర్ణాటక. అంటే అశోకుడు తన పూర్తి పేరు రాసింది అన్నమాట. ఓకే, ఇది చూసాం కదా ఇప్పుడే గిర్నార్ ఇన్స్క్రిప్షన్. ఇది నెక్స్ట్ స్తంభ శాసనాలు అంటే పిల్లర్ ఎడిక్ట్స్. మొత్తం ఎన్ని పిల్లర్ ఎడిక్ట్స్ అంటే 7 ఉన్నాయి. అర్థం 7 పంక్తులు అంటే 7 లైన్లలో ఉన్నాయన్నమాట. సో ఢిల్లీ టోప్రా స్తంభ శాసనం, ఢిల్లీ టోప్రా. సో ఇందులో 7 స్తంభాలకు అంటే ఇందులో 7 లైన్లు ఉన్నాయన్నమాట. అన్ని 7 అశోక స్తంభ శాసనాలు ఇందులో ఉన్నాయి. అంటే అన్ని 7 ఉన్నాయి కదా శాసనాలు, అన్నిట్లో ఉన్న మ్యాటర్ ఈ శాసనాలు కూడా ఉన్నాయన్నమాట.
అంటే అన్నిటి ఉన్న మాట ఒకటే శాసనంలో ఉన్నది అన్నట్టు. ఓకే, ఇది 7వ శాసనం, అత్యంత పొడవైనది. ఒకే భాష అంటే అన్ని పిల్లర్ ఎడిక్ట్స్ ఒకే భాష, ప్రాకృతం, ఒకే లిపి, బ్రహ్మి లిపిలో ఉపయోగపడ్డాయి. అంటే మొత్తం 7 పిల్లర్ ఎడిక్ట్స్ని ఒకే లాంగ్వేజ్ అంటే ఒకే భాష అయిన ప్రాకృతంతోని అంటే ఒకే లిపి బ్రహ్మి లిపి యూజ్ చేసే రాష్ట్రాలు అన్నమాట 7 పిల్లర్స్ మీద కూడా. సో ఈ ఢిల్లీ టోపురా స్తంభాన్ని హర్యానా నుండి ఢిల్లీకి తరలించింది వారు ఫిరోజ్ షా తుగ్లక్. అంటే ఫస్ట్ అది అశోకుడు తొలిచినప్పుడు హర్యానాలో ఉండే, సో దాన్ని ఢిల్లీకి తీసుకొచ్చింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇది ఓకే. నెక్స్ట్ లౌరియా, అరారాజ్, లౌరియా, నందన్గఢ్. సో ఈ రెండు ఎక్కడున్నాయి? బీహార్లో. మనం ఆల్రెడీ చూసినాం ఇక్కడ. ఇవి రెండు లౌరియా, నందగర్, లౌరియా, అరారాజ్. ఓకేనా. నెక్స్ట్ రాంపూర్వ ఎద్దు, రాంపూర్వ బుల్ అంటాం దీన్ని. ఇది రాష్ట్రపతి భవనంలో ఉంచబడేది. ఇది రాంపూర్వ బుల్. ఓకే, ఇది ఫ్రంట్ నుంచి చూసినప్పుడు, ఇది పక్క నుంచి చూసినప్పుడు. ఓకే. నెక్స్ట్ అశోక స్తంభం సారనాథ్. ఇది మనకు అందరికీ తెలిసిందే. ఓకే, ఇది 24th జనవరి 1915 దీని భారత జాతీయ చిహ్నంగా మనం స్వీకరించాం. ఇది అశోకుని ధర్మచక్ర ప్రవర్తనని సూచిస్తుంది. ఇక్కడ అశోకుడు బుద్ధుని తొలి ఉపదేశం సమర్చిన ప్లేస్ అంటే ఫస్ట్ ఉపదేశం ఇచ్చిన ప్లేస్లో తొలచబడింది ఇది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే సింహం, ఏనుగు, గుర్రం, ఎద్దు ఉంటాయి. ఓకే, ఇది మనకు తెలుసు. ఒకసారి చూస్తే అయిపోతాయి కదా. సో ఇది అశోక చక్రం. ఎన్ని 24 లైన్స్ ఉంటాయి కదా. అండ్ ఇది ఇన్వర్టెడ్ లోటస్, తలకిందులు చేసిన తామర పువ్వు. ఓకే, 4 సింహాలు, చట్టానికి న్యాయానికి. ఓకే, డిస్క్రిమినేషన్ చేస్తాను నేను. నెక్స్ట్ నిగాలి సాగర్ శాసనం. ఇది నేపాల్లో ఉంది. ఇది నిగాలి సాగర్ శాసనం. నెక్స్ట్ రుమండై స్తంభ శాసనం. ఇది కొంచెం ఇంపార్టెంట్. రుమండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రుమండై స్తంభ శాసనం. ఇది లుంబినిలో స్తంభ శాసనం. ఇది నేపాల్లో ఉంది. ఇది బుద్ధుని జన్మస్థానంలో అశోకులు వెళ్ళినట్లు తెలియజేస్తుంది. ఓకే, బుద్ధుని జన్మస్థానానికి అశోకుడికి వెళ్ళి అక్కడ ప్రజలపై ఉన్న పన్నులను రద్దు చేశాడు, తగ్గించాడు అని చెప్పేది రుమండై పిల్లర్ శాసనం. సో అది కూడా చూస్తే కదా. ఇది రుమండై పిల్లర్. ఇలా ఉందంటే మరి ఇలానే ఉంది, మనం ఏం చేయలేదు దాన్ని. ఇది రుమండై పిల్లర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ వీడియో బాగా అనిపించింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.